నమస్కారం. మనో కథలకు స్వాగతం. ఈరోజు మనం ప్రజాశక్తి ఆదివారం సంచికలో ప్రచురింపబడిన ఒక చక్కటి కథను విందామండి. కథ పేరు అభిజాత్యం. రచించిన వారు దేశరాజు గారు. ఇక కథలోకి వెళ్తున్నానండి. టింగ్ మని సౌండ్ వచ్చిన తర్వాత ఏదో పాట అందుకుంది కాలింగ్ బెల్. ఆమె మంచం మించి లేచి చెప్పులేసుకుని పక్కనున్న స్టూల్ మీద ఫోన్ తీసుకుంది. ఉఫ్! 5:30 అంటే 10 నిమిషాల ముందే వచ్చి చస్తుంది. దీనికి ఈసారైనా గట్టిగా చెప్పాలి అనుకుంటూ విశ్వేశా వెళ్ళి తలుపు తెరిచింది. కానీ ఆమె నోరు పెగల్లేదు. అందుకు కారణం కారిడార్లో తీర్చిదిద్దిన ముగ్గులే. ఏమిటి ఈరోజు స్పెషల్ అంది గొంతులో ప్రేమను ఒలికిస్తూ. కార్తీక సోమవారం కదమ్మా అని సమాధానం చెప్తూనే వేసుకున్న బిస్కెట్ కలర్ పాత స్వెట్టర్ తీసి పొందిగ్గా మడతపెట్టి అక్కడున్న సైకిల్ మీద పెట్టింది. తలకి చుట్టుకున్న పొడుగాటి చున్నీని తీసి మడతపెట్టి స్వెట్టర్తో పాటు తనతో తెచ్చుకున్న బ్యాగ్లో పెట్టింది. ఇంత చలిలో నువ్వు స్నానం చేసి పూజలు పునస్కారాలు చేసేసినట్లుందని అనుకుంది తల్లో చేమంతి పూలు చూస్తూ. కారిడార్లో చివరినెక్కడో వేసిన పాల ప్యాకెట్లు పట్టుకొని తిప్పుకుంటూ స్పీడ్గా వచ్చింది. పని మనిషిని నిశ్చితంగా గమనిస్తున్నారు ఆమె. కంగారుగా పక్కకు జరిగింది. తనకేమీ పట్టనట్లు పాల ప్యాకెట్లు ఫ్రిడ్జ్లో పెట్టడానికి కిచెన్లోకి వెళ్ళిపోయింది. వెనక నుంచి చూస్తూ దీని తిప్పుళ్ళకి పొగర్లకి తక్కువేం లేదు. ఆయన వాడకుండా వదిలేసిన హుడీ తీసుకెళ్ళినవే. నీకో మీ ఆయనకు ఉపయోగపడుతుంది అనుకుంటే ససీమరా వద్దంది. మఫ్లర్ ఇస్తే కూడా అక్కడే వదిలేసిపోయింది. ఇప్పుడేమో ఈ పాత గుడ్డలతో అల్లల్లాడుతోంది అనుకుంది. కిచెన్లోకి వెళ్ళి ఎలక్ట్రికల్ కెటిల్లో ఫిల్టర్ వాటర్ నింపి స్విచ్ వేసి స్టీల్ గ్లాసులు తీసి తోల్చింది. 2 గ్లాసులే పెట్టడంతో పని మనిషి అటువైపు సందేహంగా చూసింది. కానీ ఏమీ అడగలేదు. అదే దీంతో వచ్చిన సమస్య. ఏది నోరు తెరిచి అడగదు. దీని సొమ్మేదో పోతుందన్నట్టు అని తనలో తనే గొణుక్కుంది. పాలు స్టవ్ మీద పడేసి ఫోన్ తెచ్చుకోవడానికి బెడ్రూమ్లోకి వెళ్ళింది. ఫోన్ తీసుకుని వాట్సాప్ చెక్ చేసుకుంటూ కిచెన్లోకి వచ్చేసరికి పాలు ఆఫ్ చేసి ఉన్నాయి. సింకులోంచి గిన్నెలు తీసుకుంటున్న పని మనిషి వైపు చూసింది. మీరటు వెళ్ళాక పొంగినాయమ్మా అంది. దీనికేం చెప్పక్కర్లే, అన్నీ అలా చేసుకుపోతుంది అనుకుంటూ తనకి బ్లాక్ కాఫీ ఆమెకు మామూలు కాఫీ కలిపి తీసుకో సార్ లేడులే మన ఇద్దరికే కలిపా అని తన కప్పు తీసుకొని హాల్లోకి వచ్చి సోఫాలో కూలబడింది. ఫోన్లోనే మెయిల్ చెక్ చేసుకుంటూ తన అసిస్టెంట్ పెట్టిన లీవ్ అప్లికేషన్ కనిపించింది. వెంటనే ఫోన్ తీసుకుని కాల్ చేసింది. అవతల వారు ఎత్తగానే నేనేమైనా రాక్షసులే కనిపిస్తున్నానా? అంత అవసరం ఉంటే తీరిగ్గా మెయిల్ పెడితేలా? నేను చూడకపోతే ఏం చేస్తావు? ఒక ఫోన్ చేయొచ్చు కదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. ఐ నో మామ్, ఆఫ్టర్ వేకింగ్ అప్ యూ విల్ చెక్ ద మెయిల్. అట్నుంచి కూల్గా సమాధానం వచ్చింది. తన వర్కింగ్ స్టైల్ మీద అచంచల విశ్వాసం ప్రకటించిన ఆర్భకుడిపై బ్రహ్మాస్త్ర ప్రయోగం ఎందుకని విరమించుకుంది. ప్రశంస ఇచ్చిన సంతోషం ఆమె ముఖంపై ప్రతిఫలిస్తోంది. ఇంతలో పని మనిషి సోఫాలోని కుషలు తీసి సద్దుతో తొందర ఏముందిలే కాఫీ తాగు ముందు అంది. తాగినానమ్మా అంటూ రివ్వున అటు ఇటు తిరుగుతూ 3 బెడ్రూములు కిచెన్ ఊడ్చేసింది. బాల్కనీలోంచి బుట్ట తీసుకొని వచ్చి బాల్కనీలోంచి బట్ట తీసుకొని వచ్చి కిటికీల అద్దాలు తుడిచింది. ఆ బట్టతోనే కట్టెల మీద కొట్టి దులిపేసింది. నిజానికి అవన్నీ రోజువారీ పనులు కాదు, కానీ తాను పనులన్నీ శ్రద్ధగా చేస్తానని నిరూపించుకోవడానికి ఇలా అనుకుందామే. నువ్వు ఇలా ఓవర్ యాక్షన్ చేయక్కర్లేదు. నీ మీద నమ్మకం ఉంది. నాలాంటి మంచివాళ్ళ ముందు నువ్వు ప్రతిసారి నిరూపించుకోనక్కర్లేదు అని చెప్దామనుకుంది. ఇంతలో పని మనిషి మ్యాప్ తీసుకొచ్చి బకెట్లో ముంచి గిర్రున తిప్పింది. ఇది రిటర్న్ పెట్టండి అమ్మా, ఈ స్విచ్ కాడ పోయింది అంది. బాగానే తిరుగుతోంది కదా. తిరగడం కాదమ్మా, ఇది ఇట్లా అంటే కిందకి వెళ్ళాలి, అట్లా వెళ్ళట్లేదు. ఇంత వాడేసావు కదా, రిటర్న్ ఏం తీసుకుంటాడులే. ఈసారి మాలిగిపోయినప్పుడు కొత్తది తెస్తా. ఎందుకమ్మా, అంతా మంచిగుంది, అదొక్కటే ప్రాబ్లం. వాడబట్టి 4 నెలల్లో 5 నెలల్లో అయిందంతే. సంవత్సరం వారంటీ ఉంటుంది కదా. చూస్తాలే, నీకన్నీ బాగా తెలిసే అని బయటకంది. నా నుంచి జీతం తప్ప ₹1 కూడా ఎక్కువ తీసుకోదు, సరికదా. నాకు ₹1 నష్టం కూడా రానిది. ఎంత మంచితనమో అని మనసులో మళ్ళీ అనుకుంది. అలాగే ఇంత మంచితనం ఉంటే బతకలేవు అని చెప్పాలనుకుంది, కానీ చెప్పలేదు. ఎందుకు తెలియదు? ఇప్పుడు అందరూ ఇయే కొంటున్నారు. అందరికాడ ఇదే ప్రాబ్లం.
ఫోటోలు తీసి మెయిల్లో ఎడితే ఆడే కొత్తది ఇంటికి పంపించేస్తాడమ్మా. మెయిల్ అంటే ఏ మెయిలో వారంటీ కార్డు ఉందో పడేసామో చూడాలి అంది. లేకపోతే చెప్పండి, ఆ యమ్మని అడిగి రేపు రాపించుకొత్తా. కావాలంటే ఇలాంటి ఓ 10 కొనగలనే అని అందామని అనుకుందామే. కానీ ఎందుకమ్మా షాప్ పెడతావేంటి అని పంచి వేస్తుందేమోనని డౌట్ వచ్చి ఆగిపోయింది. ఇంతలో ఏదో గుర్తుకు రావడంతో, అన్నట్లు థర్డ్ ఫ్లోర్లో ఒక ఆవిడ పని మనిషి కావాలని అడిగింది, వెళ్ళి మాట్లాడుకో. ఏం పట్టనట్టు నాకు వద్దమ్మా అనేసింది. ఏమే ఫ్రీగా ఏమైనా చేయించుకుంటారా, పైసలు ఇస్తారుగా అన్నా కాస్త విసురుగా. ఈ వయసులో కాకపోతే ఎప్పుడు సంపాదించుకుంటావు అని కోప్పడాలని కూడా అనుకుంది. ఫ్రీగా ఎవరు చేస్తారమ్మా, పైసలు ఇస్తారు కానీ నాకొద్దు. ఇప్పటికే ఇక్కడ 5 ఇళ్ళున్నాయి, బయట ఒకటి ఉంది చాలమ్మా. బయటెందుకు, ఆ ఆరో ఇల్లు కూడా ఇక్కడే మాట్లాడేసుకో. వద్దమ్మా, వాళ్ళకి ఎప్పటినుంచో చేస్తున్నా, ఇండిపెండెంట్ హౌస్ కదా, ఇంట్లో పూలుంటాయి, మునగ చెట్టు కరివేపాకు ఉంటాయి, అవన్నీ ఆ అమ్మ ఇస్తుందమ్మా అంది నవ్వుతూ. పోనీ మీ వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు. చెప్తానమ్మా. ఏ ఫ్లాటు ఆమె చెప్పింది. ఆ ఫ్లాటా, గవర్నమెంట్లో ఆఫీసర్ కదమ్మా ఆయమ్మ, ఆమె కోసం కారు కూడా వస్తుంది కావాలా. అవును, ఏ డిపార్ట్మెంటో తెలియదు, మొన్న వాకింగ్లో అందరికీ చెప్తూ నాకు ఓ మాట చెప్పింది. సరే నీకో రూపాయి దొరుకుతుంది కదా, ఎందుకు పోగొట్టడం అని వెంటనే చెప్తున్నా అంది. ఎప్పుడు నా నవ్వే ఎప్పుడు నువ్వే నా గురించి ఆలోచించేస్తున్నా అనుకోకు, నీ గురించి కూడా నేను శ్రద్ధ పెడతా అన్నట్టు ఉంది ఆమె వాగ్ధోరణి. వాళ్ళ ఇంట్లో ఎవరు చేయరమ్మా. అదేంటి, ఏం పైసలు అదే జీతం ఇవ్వదా? పని మనిషి ఏమీ మాట్లాడలేదు, నిశ్శబ్దంగా పని చేసుకుంటూ పోతుంది. అవకాశం వచ్చినప్పుడు చేసుకోవాలి, లేకపోతే కావాలన్నప్పుడు ఇల్లు దొరుకుతుందా? ఎందుకు దొరకదమ్మా, ఒక నెల అటు ఇటు అవుతుంది కానీ. దీనికి ఎంత కాన్ఫిడెంటు. ఓ రూపాయి పోతుందేమోనన్న ఆత్రం లేదు, ఓ రూపాయి దొరకదేమోనన్న భయం లేదు. దీనిలా నేను ఎందుకు ఉండలేకపోతున్నానో అని ప్రశ్నించుకుంది. అవును మరి, ఆమె వాళ్ళ ఆయన గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చుట్టుపక్కల లేస్తున్న స్కై స్క్రేపర్స్లో ఫ్లాట్ తీసుకోవడానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. లోన్లు అడ్వాన్సులు తీసుకున్నా ఆ రేట్లు వారికి అందేటట్లు లేవు. ఇక ఆ చుట్టుపక్కల స్కూల్ ఫీజులు తలుచుకుంటేనే వాళ్ళకి భయం వేస్తోంది. అందుకే ఆమె విసుగ్గా లేస్తూ నీకు చెప్పలేను అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఆయిల్ ఎట్టనా అమ్మా అంది పని మనిషి. ఆమె వినిపించుకొనిటే బాత్రూంలో దూరింది. ఆ వేళ కాలింగ్ బెల్ బదులు ఫోన్ అలారం మోగడంతో మెలకు అయ్యింది. అలారం ఆఫ్ చేసి టైం చూసింది. 5:30. ఇంకా రాలేదేమిటి, 5 నిమిషాలు అటు ఇటుగా వస్తుందిలే అనుకుని ఫోన్ పక్కన పడేసింది. ఆమెకు మళ్ళీ మెలకు వచ్చేసరికి 8:20 అయింది. మంచం మీద నుంచి ఒక కుదుటిన కిందకు దుప్పింది. గబగబా మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళి చూసింది. వేసే ఉంది. వెంటనే తీసి చూసింది. బయట మామూలుగానే ఉంది, తుడిచినట్టు కడిగినట్టు లేదు. అంటే ఇది రాలేదన్నమాట అనుకుని దీనంగా నిట్టూర్చి ఓ గాడ్ అంటూ గట్టిగా కళ్ళు మూసుకుని తెరిచింది. కాఫీ కలుపుకోబుద్ధి కాక రెడీ అవ్వడానికి బాత్రూంలో దూరింది. ఎప్పుడో వాళ్ళు ఈ ఫ్లాట్ తీసుకున్నప్పటి నుంచి పనిచేస్తోంది. ఇన్నేళ్లలో ఎప్పుడూ ఒక్క మాట అనింది లేదు. తన మంచితనాన్ని ప్రదర్శిద్దామంటే అసలు అవకాశమే ఇచ్చింది కాదు. అందరి పని మనుషులు చేయమని చెప్పిన పనులు చెయ్యకపోగా చేయాల్సిన పనులు అంటి ముట్టనట్లుగా చేసి చేతులు దులిపేసుకుపోతారు. ఈమె అలా కాదు. వద్దు మొర్రో అన్న ప్రతి పని శుభ్రంగా చేసి తీరుతుంది. పిల్లల్ని బాగా చదివించుకుంటోంది. తనకంటే చిన్న వయసే కానీ పిల్లలు తన పిల్లల కంటే చాలా పెద్దవాళ్ళు. చిన్న వయసులోనే పెళ్లి కావడం అందుకు కారణం. ఊర్లో చిట్టీలు వేస్తుంది, బస్తీల్లో చిట్టీ వేస్తుంది, రూపాయి పేర్చి జాగ్రత్తగా నెట్టుకొస్తోంది. ఎవరి జాలి దయ అస్సలు సహించదు. సరికదా అవమానించినట్టుగా కుమిలిపోతుంది. అందుకే అసలు ఆ అవకాశం ఇవ్వదు. అందుకే ఒక రకమైన అభిమానం. ఓసారి పాపం నీకు చిన్న వయసులోనే పెళ్ళైపోయి బాధ్యతలు నెత్తిన పడ్డట్టున్నాయి అంది జాలిగా. చిన్న వయసు ఏముందమ్మా, అందరికీ అయినట్టే నాకు అయింది కనుక ఇప్పుడు కాకపోతే అయ్యే వరకు మళ్ళీ అమ్మ వాళ్ళు దిగులెట్టుకోరా అని గయ్యమంది. తనని తన వారిని ఎప్పుడు తప్పుబట్టనీదు. ఏమో ఈ చలిగాలికి జలుబో జ్వరమో వచ్చి ఉంటాయి, అందుకే రాలేదేమో అనుకుంది ఆలోచిస్తూ. వెంటనే ఓసారి వెళ్ళి పలకరిస్తే అని కూడా అనుకుంది. అందుకు కారణం పాపం ఏమైందో అనేది ఒకటైతే తన మంచితనం ప్రదర్శన రెండోది. ఓసారి వర్షం పడుతుండగా వెళ్తుంటే గొడుగు తీసుకువెళ్ళమంది. ససేమరా వద్దనేసింది. పాత షాల్ ఉంటే ఇచ్చింది, చలికి కప్పుకు రమ్మని. తీసుకుంది కాదు. మా ఆయన స్వెటర్ కొన్నాడమ్మా అంది గర్వంగా. అలా నేను మంచితనాన్ని చాటుకునే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చింది కాదు. ఇప్పుడు ఇంటికెళ్ళి పరామర్శించకుండా అడ్డుకోలేదుగా అనుకోగానే
ఆమెలో విజయగర్వం తొణికిసలాడింది. వెంటనే ఫ్లాటుకు తాళం వేసి కార్ కీస్ బదులు స్కూటీ కీస్ తీసుకొని కిందకి దిగింది. గేటు దాటి బయటకు వచ్చి మెయిన్ రోడ్డు వైపు వెళ్తుంటే పక్కన చిన్న చిన్న సందులు, తోపుడు బళ్ళు, చిరుతిళ్ళమ్మే దుకాణాలు సందడిగా ఉన్నాయి. ఆ వీధులన్నీ చూస్తే ఆమెకి వర్మ సినిమాలో చేజింగ్ సీన్లు గుర్తుకు వచ్చాయి. టూ వీలర్లు వెళ్ళేంత కూడా వీల్లేని ఆ గల్లీలో రోడ్ల మీదే గిన్నెలు తోమేసుకుంటున్నారు. స్నానాలు చేసేవాళ్ళు చేసేస్తున్నారు. అన్ని పనులు నిరాటంకంగా సాగిస్తున్నారు. మరో పక్క చిన్న చిన్న మెట్ల మీద పప్పులు అవి ఎండబోసుకునేవారు కొంతమంది. చాటు కోసం కట్టుకున్న కట్టెన్లు ఎప్పుడు వేయకపోవడం వల్ల అలాగే దుమ్ము కొట్టుకుపోయి జిడ్డోడుతూ ఉన్నాయి. వాస్తవానికి అవేమీ ఆమెకు కొత్త కాదు. కొన్నాళ్ళు లేదంటే కొన్నేళ్ల క్రితం వరకు ఆమె కూడా అటువంటి గల్లీలోనే బతుకు వెళ్ళదీసింది. మంచం ఉన్నంత వరకే కాళ్ళు ముడుచుకుని కలలను లోపల కుక్కేసుకుంది. పని మనిషి గురించి ఆలోచిస్తుంటే ఆమెకు తన తల్లి గుర్తుకు వచ్చింది. ఆత్మగౌరవంతో మెలిగిన తీరు గుర్తుకు వచ్చింది. అప్పుడు వాళ్ళు లేనివాళ్ళు కాబట్టి దానికి గేర్ ఎక్కువ అనేశారు. తండ్రి చిన్న ఉద్యోగి, ఇళ్లల్లో పాచి పనులు చేసేవారు. బళ్ళ మీద కూరగాయలు బజ్జీలు అమ్ముకునేవారే చుట్టుపక్కల ఉండేవారు. వరుసగా 3 గదులు వాటా. నీళ్లు బయట నుంచి మోసుకొచ్చేవాళ్ళు. బాత్రూమ్ 4 వాటాల వాళ్ళకి కలిపి ఒక్కటే. తనది కూడా తల్లిపోలికే. దానికి వయసు కూడా తోడంతో గీర మరీ ఎక్కువగా ఉండేది. నువ్వు సన్నగుంటావు కానీ నీకు ఆశలు చాలా ఎక్కువ అని స్నేహితులు ఎగతాళి చేసేవారు. దేనికోసమైనా చేయి చాచి తమను తక్కువ చేసుకోవడం అమ్మకే కాదు, తనకి ఇష్టం ఉండేది కాదు. కానీ ఏదో పెద్దది సాధించాలని అనుకునేది. తను పెరుగుతున్న కొద్దీ ఇల్లు ఇరుకైనట్లుగానే జనాభా పెరగడంతో బస్తీ అంతకంటే ఎక్కువ ఇరుకైంది. అందుకే ఎలాగైనా అక్కడి నుంచి ఎగిరిపోవాలని కలలు కనేది. కష్టపడి చదువుకుంది. ఏదో జాతి గర్వించదగిన అన్న రీతిలో కాదు కానీ తండ్రిని ఆర్థికంగా ఇబ్బంది పెట్టని స్థాయిలో ర్యాంకులు సాధించుకొని బీటెక్ పూర్తి చేసి క్యాంపస్ సెలక్షన్లోనే ఉద్యోగం సంపాదించుకుంది. ఈ క్రమంలో తనకి ఏర్పడిన రాక్షస బిరుదు చెరిపేసుకోవడానికి చర్యలు ప్రారంభించింది. తాను సంపాదిస్తున్న దాంట్లో కాస్తంత మిగిల్చి పిల్లలకి పుస్తకాలు, పెన్సిళ్ళు కొనిచ్చేది. హై స్కూల్ పిల్లల్ని చేరదీసి చదువులో సహాయం చేసేది. అక్క అక్క అంటూ వారు వెంటపడుతుంటే ఆమెకి ఖుషీగా ఉండేది. కొన్నాళ్ళకి సాఫ్ట్వేర్ వాడినే కట్టుకుంది. కాస్తుంటే ఇద్దరు అమెరికా ఎగిరిపోయేవారే. అక్కడి మేనేజ్మెంట్ ఏదో ఫేవర్ చేస్తున్నట్టు బిల్డప్ ఇవ్వడంతో ఆఫర్ని తిరగొట్టేసింది. ఇంతలో ఒక ఆడపిల్ల పుట్టింది. అంతకంటే కాస్త ముందొక ఫ్లాట్, అది కూడా తమ ఆఫీసులకి 25 కిలోమీటర్ల దూరంలో. అప్పటికీ వాడి స్తోమత అంతే. తమతో పాటు వచ్చేయమని తల్లిదండ్రులను ఎంతో బతిమిలాడింది కానీ వాళ్ళు రాముగాక రామన్నారు. గాల్లో దీపాల్లా వేలాడే అగ్గిపెట్టెల్లాంటి అపార్ట్మెంట్లో మేము ఉండలేమే అనేసింది తల్లి. గాల్లో వేలాడడం ఏమిటి, తిక్క కాకపోతే. గృహప్రవేశానికి వచ్చినప్పుడు చూశారుగా, ఒక్కో బెడ్రూమ్ మీ 2 గదుల కంటే పెద్దగా ఉంటుంది అని వాదించింది. నువ్వు చదువుకున్న దానివి, నీ అసలు చదువుకున్న వాళ్ళు అక్కడ ఉంటారు, వాళ్ళ మధ్యకి మేము రాలేం అని ఖరాఖండిగా తేల్చేసింది. అందుకని తనే వీలు కుదిరినప్పుడే వెళ్ళి చూసి వస్తూ ఉంటుంది. అమ్మ వాళ్ళుండేదైనా వీళ్ళుండేదైనా బస్తీ బస్తీయే అనుకుంది ఆ పరిసరాలను చూసి. ఆ పని మనిషి ఎప్పుడో మాటల్లో చెప్పిన గుర్తులను జ్ఞాపకం చేసుకుంటూ రోడ్డు పక్క వారిని అడుక్కుంటూ వెళ్ళింది. అంత దూరంలో ఇల్లు ఉండగానే పని మనిషి ఆమె కంటపడింది. కంగారుగా ఎటో వెళ్తోంది. పిలుద్దామనుకుంది కానీ అంతలోనే మలుపు తిరిగేసింది. చేసేది లేక ఆ ఇంటి ముందుకెళ్ళి బండి ఆపింది. 2 గదుల ఇల్లు. వాస్తవానికి ఒక గదే. వెనక ఉండే చిన్న స్థలానికి గుమ్మం పెట్టారు కాబట్టి అది గది అనాలి కానీ అక్కడ ఒక మనిషి నిలబడమే కష్టం. అక్కడ సిమెంట్ అల్మారాలో ఇత్తడి స్టీల్ బిందెలతో నీళ్లు పట్టి ఉన్నాయి. ఓ చెక్క షెల్లో వంటకు కావలసిన సరుకుల డబ్బాలు, పక్కనే చిన్న స్టవ్, మూసేసిన కిటికీకి తగిలించిన ఊచల స్టాండ్లో కంచాలు గ్లాసులతో కిక్కిరిసి ఉంది. ముందు గదిలోని 35 భాగాన్ని మంచం ఆక్రమించేసింది. దానిమీద మడతబెట్టిన పక్క బట్టలు, వెనక కట్టిన తాడుకి విడిచిన బట్టలు. పక్క గూట్లో పిల్లలు అనుకుంటా పుస్తకాలు, ఎదురుగా టీవీ, గోడల నిండా ఏవో గీతలు, జిడ్డు మరకలు. ఎవరో కొత్త మనిషి వచ్చినట్టు గమనించింది పొరుగామె. పెద్దగా కేక వేసింది. అప్పుడు మంచానికి ఆ మూలెక్కడో పడుకున్న ఒక మగ మనిషి లేచి బయటకు వచ్చాడు. అతడికి బాగా జ్వరం ఉన్నట్లు ఉంది. గుమ్మలో నిలబడిన ఆమె స్కూటీని ఆశ్చర్యంగా చూశాడు. ఆమెకి ఏమనాలో తోచలేదు. పనికి రాలేదు అంది. దాని కొంట్లో బాగాలేదమ్మా, బాగా జ్వరం. నాకు కూడా జ్వరమే. రాత్రి చాలా కష్టమైంది
అని ఏదో చెప్తున్నాడు. ఆమె పట్టించుకోకుండా మరి ఇంట్లో లేదా అని ప్రశ్నించింది తెలియనట్టు. దానికి సమాధానం చెప్పకుండా మీరమ్మా అన్నాడు. ఆమెకి ఎలా చెప్పాలో అర్థం కాలేదు. తానుండే అపార్ట్మెంట్ పేరు, ఫ్లోరు చెప్పింది. గుర్తుపట్టిన వాడిలా ముఖం వెలిగింది. మీరా అమ్మా, నమస్కారం అమ్మా అన్నాడు. అందరూ మీలా మంచోళ్ళు ఉండరు కదమ్మా. ఏరేళ్ళు పనిలోకి రాలేదేమని ఫోన్ చేసి కోపం అవుతుంటే ఇప్పుడే వెళ్ళిందమ్మా అన్నాడు. ఆమెకు ఒక్కసారిగా సంతోషం వేసింది. కానీ దాన్ని కనబడనీయలేదు. అది సరేలే, నిన్నే జలుబు దగ్గు అంది. ఇవాళ రాకపోయేసరికి ఎలా ఉందో చూద్దామని వచ్చా అంటూ మందులకి డాక్టర్కి ఉంటాయి ఉంచు అని డబ్బులు ఇద్దామని హ్యాండ్ బ్యాగ్లో చేయి పట్టింది. కానీ ఏదో షాక్ తగిలిన దానిలా అలాగే ఒక్క క్షణం ఆగిపోయింది. వెంటనే స్థిరంగా నిర్ణయించుకున్న దానిలా వెనక్కి తిరిగి బండి దగ్గరికి వచ్చేసింది. బండి నడుపుతోందే కానీ మనసులో లేదు. ఒక్క క్షణంలో ఎంత ఘోరం తప్పిపోయింది. లేకపోతే అనవసరంగా దాని హృదయాన్ని గాయపరిచి అవమానించిన దాన్ని అయ్యేదాన్ని అనుకుంది. కథ సమాప్తం. కథ మీకు నచ్చిందా? కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో మీ మను.